ఉగ్రవాదుల తుపాకి తూటకు బలైపోయిన పర్యాటకులు కాశ్మీరు అందాలను కనులారా చూద్దామని పోతే ఆ ద్రోహుల చేతుల్లో బలైపోయినారా. అభము శుభము తెలియని వాళ్ళు ఆహుతి అయినారా. ద్రోహుల చేతుల్లో బలైపోయినారా. అభము శుభము తెలియని వాళ్ళు ఆహుతి అయినారా. భార్యా పిల్లలతోటి బంధుమిత్రులతో కలిసి ఎత్తైన శిఖరాలు ఆ ప్రకృతి అందాలు చూద్దామని పోతిరా. ఆ ఘాతుకానికి బలైతిరా. నెత్తురోడుతూ ఒక్కరొక్కరు నేలకు ఒరిగిపోతిరా. అందుకోండి మా అశ్రుని వాలి అమ్మల్లారా. అందాల కాశ్మీర్ జోహార్లు అక్కల్లారా. మీ వాళ్లకు దూరమైతిరా కాశ్మీరు పర్యాటకులు. మతం మత్తులో ఉగ్రవాదులు మట్టు పెట్టార మిమ్ము. ఏ కులం ఏ మతం అని అడిగి అడిగి చంపారా. మీ ఉసురు దలిగి ఊడిపోతారు. ఉగ్రవాదులు నాశనమైతరు. అందుకోండి అశ్రుని వాలి అమ్మల్లారా. అందాల కాశ్మీర్ జోహార్లు అక్కల్లారా. అడవిలో అన్నలను అడవిలో అన్నలను జల్లడా బట్టినట్టు సంపినట్టు పెరుగుతున్న ఈ ఉగ్రవాదము జరుగుతున్న ఈ ఘాతుకాన్ని జాడలేదు ఎందుకు, ఆపుతలేరు ఎందుకు, నేల మట్టము చేస్తలేరు. ఎవరు లోపమో చెప్పాలే, మనమంతా గమనించాలే. ఉగ్రవాదము తీవ్రవాదము రోజు రోజుకు పెరుగుతూ ఉంటే అమాయకుల ప్రాణాలను గాలిలోన గలిపేస్తుంటే కేంద్రములో సర్కారు కళ్ళు మూసుకొని ఉన్నదా. ఈ వైఫల్యానికి కారణమేంటో కేంద్రమే చెప్పాలంట. అందుకోండి మా అశ్రుని వాలి అమ్మల్లారా. అందాల కాశ్మీర్ జోహార్లు అన్నల్లారా. కాశ్మీరు కాల్పులను రాజకీయము చెయ్యొద్దు. ఉగ్రవాదము తీవ్రవాదము ఎవరికి కాదు ముద్దు. కాల్పులకు కారకులను పట్టుకొని తీరాలే. పట్టపగలే నడి రోడ్డు మీద కాల్చి పారెయ్యాలే. పర్యాటక ప్రాంతాల్లో బలగాలను పెంచాలే. ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా చూడాలే. అందుకోండి మా అశ్రుని వాలి అమ్మల్లారా. అందాల కాశ్మీర్ జోహార్లు అక్కల్లారా.